అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు మన భారతదేశంలో అత్యున్నతమైన ఘన చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్ట్ పార్టీ శత వసంతోత్సవాల ఉత్సవం మొదలైంది. మరి ఈరోజు డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్లో ప్రారంభ సభ జరిగింది. ముఖ్యంగా ఈ దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సంపూర్ణ స్వరాజ్యం కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ తీర్మానం చేసిన భారత కమ్యూనిస్ట్ పార్టీ, అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజాభరణాల రద్దు కోసం, బ్యాంకుల జాతీయకరణ కోసం, వెట్టి చాకరీ వ్యతిరేకంగా, భూ సంస్కరణ చట్టం కోసం అనేక పోరాటాలు చేసి అప్పుడు చండ్ర రాజేశ్వరరావు గారు అగ్రనాయకుల నాయకత్వాన దేశవ్యాప్తంగా భూ ఆక్రమణ, ల్యాండ్ గ్రాబింగ్ మూవ్మెంట్ తీసుకొచ్చి భూములు ఆక్రమణ చేసి జైల్లోకి పోయి పేద ప్రజలకు భూములు పంచిన చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీకి మాత్రమే ఉంది. అదేవిధంగా తెలంగాణలో నైజాం నవాబ్ సర్కార్ వ్యతిరేకంగా నీ బాంఛం ద్వారా కాలు మొక్కుతారనే పరిస్థితుల్లో అక్కడ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని జరిపి నైజాం నవాబ్ వ్యతిరేకంగా మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన ఆ ఉద్యమంలో 3400 మంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు వాళ్ళు తమ ప్రాణాలని బలిదానం చేసి 10,000 గ్రామాలను విముక్తి చేసి 10 లక్షల ఎకరాల భూములు పంచిన చరిత్ర ఒక భారత కమ్యూనిస్ట్ పార్టీకే ఉంది. అంతేకాకుండా ఈరోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో మరి వాళ్ళ ఆధీనంలో ఉంటున్న ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాల వ్యతిరేకంగా, కార్మిక వర్గ వ్యతిరేక విధానాల వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు దేశ సమైక్యత కోసం, సమగ్రత కోసం, లౌకిక విధానాన్ని పరిరక్షించే దానికోసం అలుపెరగని పోరాటం చేస్తుంది. అంతేకాకుండా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి పేద ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్ని, సంక్షేమ పథకాలను అమలుపరచాలని చెప్పి డిమాండ్ చేస్తూ కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలు నడుపుతుంది. ఈరోజు అందుకోసమే కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా కాకుండా మన రాష్ట్రంలో, మన ప్రాంతంలో కూడా భూస్వాములకు వ్యతిరేకంగా, అదేవిధంగా గ్రామాల్లో పెత్తందారి విధానానికి వ్యతిరేకంగా అనేక రకాల పోరాటాలు చేసి 10ల సంఖ్యలో కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు బలిదానం చేసిన చరిత్ర కూడా కమ్యూనిస్ట్ పార్టీకి కర్నూలు జిల్లాలో ఉంది. ఇక్కడ కర్నూలు జిల్లా సమగ్రాభివృద్ధి కోసం, పంట పొలాలు సాగునీరు కోసం, రైతులు పండించిన పంటలు గిట్టుబాటు ధర కోసం, అదేవిధంగా శ్రామిక వర్గ ప్రజల ప్రయోజనాల కోసం నిరంతరం పోరాడే భారత కమ్యూనిస్ట్ పార్టీని ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో ఉండే పేద ప్రజలందరూ కూడా ఆదరించి భవిష్యత్తులో మరిన్ని పోరాటాలకి వాళ్ళందరూ కూడా మరి ఊతమిచ్చేదానికి అందరూ కూడా కలిసి రావాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లా మాజీ సిపిఐ కార్యదర్శి. భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ పార్టీ వసంతోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా ఈరోజు ఈ పత్తికొండ నియోజకవర్గంలో పెద్ద ర్యాలీ నిర్వహించి విజయవంతంగా బహిరంగ సభ జరిగింది. మరి జిల్లాలోని అల్లుపెరగని కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం నిర్మాణం జరిగింది. 40 సంవత్సరాలుగా నేను ఈ పార్టీలో పనిచేస్తూ వచ్చాను. కీర్తిశేషులు సోమిరెడ్డి గారు, సదూరు రామయ్య గారు, ఆపురం చెన్నపుల్లారెడ్డి లాంటి వాళ్ళంతా కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం నిర్వహించారు. మరి ఈ జిల్లాలో ఫ్యాక్షన్లు వ్యతిరేకంగా ప్రధానంగా పత్తికొండ, డోన్ నియోజకవర్గాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం ఈ భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఎన్నో భూ పోరాటాలు నిర్వహించింది. ఎంతోమందికి ఇళ్ల స్థలాలు అందించిన చరిత్ర ఈ కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. మరి ఈ యొక్క ప్రాంతం నుంచి మొదట సోమిరెడ్డి రామయ్య గారు, తర్వాత రామయ్య గారి తర్వాత నేను జిల్లా పార్టీ కార్యదర్శిగా పనిచేశాను. నా తర్వాత కూడా రామాంజనేయులు గారు పనిచేస్తున్నారు. ఎన్నో భూ పోరాట ఉద్యమాల్లో ఎన్నో కేసులు నిర్వహించారు. మరి ఆ కేసులన్నీ కూడా ఈరోజు కొట్టివేసిన, ఇంకా పేద ప్రజలకి అందించినటువంటి భూ సమస్య పరిష్కారం కాలేదు. ఎంతోమందికి ఇళ్ల స్థలాలు ఆక్రమించినటువంటి చరిత్ర దాదాపు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్న రోజుల్లోనే 67 నియోజకవర్గాలు ప్రాంతాల్లో భూ పోరాటం నిర్వహించాం. మరి ఆ సందర్భంగా ఇచ్చినటువంటి ఈ భూములు ఇంకా ఇంతవరకు కూడా పట్టాలు అందాలని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఇళ్ల స్థలాల పట్టాలు అందలేదు. ఇప్పటికే కర్నూలు, జమ్మూరు, ఆదోని, ఆలూరు, పత్తికొండ, డోన్ ఈ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఆక్రమించిన పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఎన్నో ఉద్యమాలు నిర్వహించాం. అందుకోసమే ఈ 100 సంవత్సరాల వార్షికోత్సవ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణంలో యువకులు అందరూ ముందుకొచ్చి అన్ని ప్రజా సంఘాలు నిర్మాణం చేసి భవిష్యత్తులో ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోవాలని ఆశిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.